లిమిటేషన్స్ ఉన్నాయి అంటే హద్దులు ఉన్నాయి అనే అర్థం. డీలిమిటేషన్ అంటే జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికలకు నియోజకవర్గ సరిహద్దులని తిరిగి రూపొందించడాన్ని డీలిమిటేషన్ అంటారు. బట్ కొత్త నియోజకవర్గ సరిహద్దులు ఎందుకని తిరిగి రూపొందించాలి? దీనికి బలమైన రాజ్యాంగ కారణం ఉంది. భారతదేశ జనాభా లెక్కలు ఎప్పుడో 2011లో చేశారంటే గడిచిన 14 ఏళ్లలో ఒక్కసారి కూడా చేయలేదు. మరి అప్పటికి ఇప్పటికి జనాభా సంఖ్య చాలా పెరిగింది కదా. అప్పట్లో నియోజకవర్గానికి ఉదాహరణకు 10 లక్షల మంది జనాభా ఉంటే ఇప్పుడు 25 లక్షల మంది అయ్యి ఉండొచ్చు అనుకోండి. 25 లక్షల జనాభాకి కూడా ఒక్కడే ఎంపీ ఉంటే ప్రజలకి సమన్యాయం జరుగుతుందా? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 15 ఏళ్ల క్రితం 100 గడప ఉన్న గ్రామానికి ప్రభుత్వం తరపున ఒక బోరింగ్ వేశారు అనుకుందాం. ఇవాళ 1000 గడపలు అయ్యాయి ఆ గ్రామంలో. ఇంకో 4 బోరింగ్లు వేయాలా, లేక ఆ గ్రామానికి ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టించాలా? తెల్ల కార్డుని ఎంతమందికి అర్హత ఉంది, పింక్ రేషన్ కార్డు కింద ఎంతమంది వస్తారు? ఇలాంటివన్నీ కూడా జనాభా గణన అంటే పాపులేషన్ సెన్సెస్ జరిగితేనే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. లేదంటే మీ ఊరి ప్రెసిడెంట్, ఆ ఎమ్మెల్యే, ఎంపీ వాళ్ళు చెప్పే ఆ కాకి లెక్కలే దిక్కు. మరి కొత్త తరానికి మార్గదర్శకంగా ఈ పొలిటికల్ పోలరైజేషన్ అంటే 2 పార్టీల సిద్ధాంతాన్ని బద్దలుగొట్టి స్థానిక ప్రజల గొంతుకుగా పుట్టే కొత్త నాయకులు మరియు కొత్త పార్టీలు ఉద్భవించే అవకాశాలను సృష్టించడానికి ఇలాంటి అనేక విషయాల్ని దృష్టిలో పెట్టుకొని మన పెద్దలు రాజ్యాంగంలో ఒక నిబంధనని పెట్టారు. ఆర్టికల్ 82 ద్వారా పార్లమెంట్లో, ఆర్టికల్ 170 ద్వారా రాష్ట్రాల్లో ఒక డీలిమిటేషన్ అనే కమిషన్ను ఏర్పాటు చేసి ఈ లోక్సభ మరియు శాసనసభ ఎన్నికలకు నియోజకవర్గ జనాభా లెక్కల ఆధారం చేసుకొని కొత్త సరిహద్దులు, దాని ఆధారంగా ఎన్ని కొత్త సీట్లు ఆ జిల్లాకు వస్తాయో కేటాయించాలో నిర్ధారించే ఒక రాజ్యాంగ ప్రక్రియే ఈ డీలిమిటేషన్ యాక్ట్. సో ఖచ్చితంగా పెరుగుతున్న జనాభా బట్టి సీట్లు కూడా పెరగాలి అనేది ఒక శాసనం, ఏ మ్యాండేటరీ ప్రిన్సిపల్. ఇది ప్రజాస్వామ్యంలో ఒక మౌలిక ప్రక్రియ. అర్థమైంది కదా. మరి లాజికల్గా చూసినా, ఐడియాలాజికల్గా చూసినా అన్నిటికీ మించి రాజ్యాంగబద్ధమైన ఈ ప్రక్రియను దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆందోళన గల కారణం ఏమిటి? ఆందోళనకు గల కారణం ఏమిటంటే డీలిమిటేషన్ అనే ప్రక్రియ కేవలం పెరిగిన జనాభా ఆధారంగా మాత్రమే చేస్తే పార్లమెంట్లో అలాగే శాసనసభలో దక్షిణాది వారి ప్రాతినిధ్యం తగ్గుతుందనేది వారి ప్రాథమిక భయం. ఎందుకంటే కొన్ని ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ విజయం సాధించాయి. డీలిమిటేషన్ అనే అంశంలో అసలు జనాభా నియంత్రణ అనే అంశం ఎందుకు వచ్చింది? అది తెలియాలంటే మనం ఒక 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళి అప్పటి డీలిమిటేషన్ ప్రక్రియ గమనిస్తే గానీ వాస్తవాలు అర్థమవ్వవు. మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి నేటి వరకు ఈ డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ 1952, 63, 73, 2002 ఇలా 4 సార్లు ఈ డీలిమిటేషన్ అనే ప్రక్రియ జరిగింది. అంటే పెరిగే జనాభా బట్టే సీట్ల నియోజకవర్గ సరిహద్దులను రూపొందించే ప్రక్రియ జరిగిందనమాట. బట్ గుర్తుంచుకోండి, ఇది 1976 ముందు వరకే ఇలా జనాభా నిష్పత్తి మీద సీట్లు పెంచుకుంటూ వచ్చారు. అయితే భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత వివాదాస్పద కాలాల్లో ఒకటిగా మిగిలిపోయిన సంఘటన 1975లో ఒకటి జరిగింది. జూన్ 25, 1975న ఇందిరాగాంధీ గారు భారతదేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అందులోకి ఇప్పుడు మనం వెళ్ళొద్దు. ది ఎమర్జెన్సీ ఇండియా అని వెతికితే మీకు దాని వివరాలు దొరుకుతాయి. కానీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే ఈ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన తరుణంలోనే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో భారత రాజ్యాంగంలో విస్తృతమైన మార్పులు చేశారు. దీనినే ది 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976 అంటారు. అప్పుడే ఫండమెంటల్ డ్యూటీస్ అని ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నాం కదా, సోషలిస్టు, సెక్యులర్ వంటి పదాలు రాజ్యాంగంలో చోటు చేసుకున్నాయి. అండ్ భారత రాజ్యాంగ చరిత్రలో అత్యంత ముఖ్యమైన సవరణలు చేశారు కాబట్టే ఇది ఈ 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976. దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా సంబోధిస్తుంటారు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఈ రాజ్యాంగ సవరణలో భాగంగానే ప్రతి రాష్ట్రంలోని పార్లమెంటరీ అండ్ అసెంబ్లీ సీట్లను పెరుగుతున్న జనాభా ఆధారంగా అప్పటి వరకు జరుగుతున్న డీలిమిటేషన్ ప్రక్రియ మరో 25 ఏళ్ళు అంటే 2001 వరకు చేయవద్దు అని చెప్పి నియోజకవర్గ విస్తరణ లేదా సీట్లు పెంచడం అనే విషయాన్ని ఫ్రోజ్ చేశారు 1976లో. దానితో డీలిమిటేషన్ అనే ప్రక్రియ అప్పటి నుండి 2021 వరకు స్తంభించిపోయింది. డీలిమిటేషన్ కమిషన్ ఫ్రీజ్ చేయడానికి ప్రధాన కారణం ఏమిటో తెలుసా? పాపులేషన్ కంట్రోల్. ఎస్, కేవలం డీలిమిటేషన్ అనే సీట్లు, నియోజకవర్గాల పునఃవిస్తరణ మీద మాత్రమే దృష్టి పెడితే దేశంలో దరిద్రం తాండవిస్తుంది, ఉన్న వనరులన్నీ స్వాహా అయిపోతాయి,
అని అప్పట్లోనే గుర్తించిన కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబ నియంత్రణ చేయటం వలన జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి, నిరుద్యోగం, పర్యావరణ క్షీణత, వనరుల క్షీణత వంటి సమస్యలు పరిష్కరించడమే కాదు, కుటుంబ నియంత్రణ ద్వారా మన భారతదేశం స్థిరమైన అభివృద్ధిని సాధిస్తుంది అనేది మన దేశ లక్ష్యంగా ఉండాలి అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. కేంద్రంలో ఉంది కదా అప్పుడది. బట్ ఇక్కడ ఒకటి గమనించాలి, అసలు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తెచ్చిందే రాష్ట్రాల మధ్య, రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య వచ్చిన అంతర్గత వివాదాలే దానికి ప్రధాన కారణం. ఇలాంటి తరుణంలో మీరు పాపులేషన్ కంట్రోల్ చేయండి అని రాష్ట్రాలకి కేంద్రం, అదే కాంగ్రెస్ గవర్నమెంట్, ఇందిరాగాంధీ నాయకత్వం సూచిస్తే ఆ పాపులేషన్ కంట్రోల్, ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఎవరన్నా నమ్ముతారా చెప్పండి? నమ్మరు కదా. నమ్మరు అనే సెంట్రల్ గవర్నమెంట్ ఒక హామీ ఇచ్చింది, మీరు డీలిమిటేషన్ గురించి కాకుండా, అది మర్చిపోండి, అది మేము అమలుపరచాం. ఈ ఫ్యామిలీ ప్లానింగ్, కుటుంబ నియంత్రణే లక్ష్యంగా ఏ రాష్ట్రాల వాళ్ళు అమలు చేస్తారో ఆ రాష్ట్రాలకి డీలిమిటేషన్ పేరిట రాజకీయ ప్రాతినిధ్యంలో ఎటువంటి తగ్గింపులు జరగవు. ఇదిగో మేము రాజ్యాంగంలో పొందుపరిచాం. ది 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976 froze the total number of parliamentary and assembly seats in each state until after the 2001 census. డీలిమిటేషన్ ప్రక్రియను వచ్చే 25 ఏళ్ల వరకు ఫ్రీజ్ చేస్తున్నామని చెప్పారు. 25 ఏళ్ల వరకు మీకు ఏ భయం లేదని రాజ్యాంగపరమైన హామీ ఇవ్వటమే కాదు, హమ్ దో హమారే దో, మనమిద్దరం మనకిద్దరే అనే నినాదాన్ని కూడా ఇందిరాగాంధీ గారే తీసుకొచ్చారు. ఆ తరువాత మళ్ళీ 2001లో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, మన ఇండియా ఉంది కదా, ఆ ప్రభుత్వం కూడా 84th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2001 ద్వారా 1976లో ఇందిరాగాంధీ గారు ఫ్రీజ్ చేసిన డీలిమిటేషన్ ప్రక్రియను 2026 వరకు, అంటే మరో 25 ఏళ్ల వరకు ఎక్స్టెండ్ చేస్తూ మళ్ళీ ఈ డీలిమిటేషన్ అనే ప్రాసెస్ని, ఆ కమిషన్ని ఫ్రీజ్ చేశారు. అంటే గడిచిన ఈ 52 ఏళ్లలో కుటుంబ నియంత్రణ అమలు చేస్తున్న రాష్ట్రాల ద్వారా జాతీయ లక్ష్యాలను, పురోగతిని సాధిస్తూనే ఆయా రాష్ట్రాలకు జనాభా నిష్పత్తి బట్టే సీట్లు ఉంటాయి, అంతేగాని ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకి ఎక్కువ సీట్లు పంపిణీ జరుగుతుందనే డీలిమిటేషన్ ప్రక్రియ జరగకుండా ఫ్రీజ్ చేసి మన దేశ లక్ష్యాలను, రాష్ట్ర ప్రతినిధుల సంఖ్యను రెంటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయా ఈ గడిచిన ఇన్ని దశాబ్దాలుగా భరోసాగా నిలిచింది ఈ కేంద్ర ప్రభుత్వాలు, అప్పటి కాంగ్రెస్ కానీ ఆ తర్వాత వచ్చిన ఎన్డీఏ. మరి సమస్య ఎందుకు వస్తుందంటే, బట్ రేపు వచ్చే 2026కి ఈ ఫ్రీజ్ గడువు అయిపోతుంది. కాబట్టి కేంద్రంలోని బీజేపీ మొన్న 2023లో కొత్త పార్లమెంట్ భవనం ఆరంభించారు కదా, మీకు తెలిసే ఉండొచ్చు. ఈ సందర్భంగా మోదీ గారు మాట్లాడుతూ, ఈ కొత్త పార్లమెంట్ భవనంలో 888 మంది సభ్యులు లోక్సభలో కూర్చోవడానికి వీలుగా రూపొందించబడింది అన్నారు. ఇప్పుడున్నది కేవలం 543, ఆ 545 సీట్లే కదా. సో ఆయన ఏమని చెప్తున్నారు, కొత్త పార్లమెంట్ భవనం చాలా పెద్దది, ప్రస్తుతం ఉన్న జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ కమిషన్ వెయ్యాలి, అప్పుడు 543 నుండి 888 సీట్లు పెరిగిద్ది, ఈ భవనానికి సరిపడలే ఉంటుంది కదా, అప్పుడు అది సమంజసమే కదా అనేది ఆయన ప్రతిపాదిస్తున్నారు. ఆయన కాన్సెప్ట్ బిల్డింగ్ సైజు కాదు, డీలిమిటేషన్ ఇలా బిల్డింగ్ సైజ్తో స్మార్ట్గా ప్రపోజ్ చేశారు మన ప్రధాని మోదీ గారు. అలా ఉంటాయి రాజకీయాలు. మరి 56 ఏళ్లుగా కుటుంబ నియంత్రణ విజయవంతంగా అమలు చేసి తద్వారా దేశ ప్రగతికి ఉపకరించిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రాలు ఏవో తెలుసా? మొదటి 10 స్థానాల్లో దక్షిణ రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఉంటే ఆ తర్వాత కేరళ, తమిళనాడు, తెలంగాణ ఉన్నాయి. ఇక్కడ టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే మొత్తం సంతానోత్పత్తి రేటు 2 కన్నా తక్కువ ఉంది అంటే ఇది చాలా కలవరపరిచే అంశం. సదర్న్ స్టేట్స్ అన్నీ కూడా 2 కంటే తక్కువే ఉంది ఈ ఫర్టిలిటీ రేట్. మీరు ఎక్సెల్ షీట్ చూస్తే అర్థమవుతుంది. బట్ రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ కనీసం 2 కన్నా ఎక్కువ ఉండాలని చెప్తున్నాయి స్టాట్స్. అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది. మీకు సింపుల్గా చెప్పాలంటే, ఒక తల్లికి ఆమె జీవిత కాలంలో 2 కన్నా తక్కువ పుట్టడమే ఈ 1.7, 1.8 అని చూపిస్తున్న సంతానోత్పత్తి రేటు. 2 కన్నా తక్కువ పుట్టడం ఏమిటి అసలు? పుడితే 1 లేదా 2 అంతే కదా. అంటే ఈ 1.7 ఏమని సూచిస్తుందంటే, ఆ తల్లికి 1 లేదా ఇంకెవ్వరు కూడా పుట్టకపోవచ్చు అనేది స్టాటిస్టికల్ ఫ్యాక్ట్. ఇది ఎంత కలవరపడాల్సిన విషయం అంటే, ఇది ఇలాగే ఒకవేళ కొనసాగితే భవిష్యత్తు తరంలోని వాళ్ళకి ఒక్కరినే సంతానోత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది, లేదా అసలు ఒక్కరిని కూడా పుట్టించలేని పరిస్థితులు కూడా ఉత్పన్నం అవ్వచ్చు. ఈ విధంగా కాలక్రమేణా ఇది ఆ రాష్ట్రాల జనాభా తగ్గటానికి దారితీస్తుంది. రాబోయే ప్రతి తరం జనాభా ఉత్పత్తి క్షీణిస్తుంది. ఇదే ధోరణి
అదుపు లేకుండా కొనసాగితే గ్రాడ్యువల్లీ జనాభా గణనీయంగా తగ్గిపోతుంది. అందుకే చంద్రబాబు గారు పదే పదే పిల్లల్ని కనండి అని మొత్తుకుంటున్నాడు. ఆయన ఏదో ఈ డీలిమిటేషన్ అనే ఒక్క అంశం గురించే బాధపడలేదు. అందరూ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఎవడు ఆధారపడలేదుగా. ప్రైవేట్ రంగం, గవర్నమెంట్ రంగం ఉద్యోగాలు చూస్తేనే మీకు అర్థమైపోయింది. ఈ డీలిమిటేషన్ గోల పక్కన పెట్టండి. అన్నీ బోరుకొచ్చిన ఇంజిన్లు, అరిగిపోయిన చక్రాలే ఉంటే, రాష్ట్రం అంతటా వృద్ధులే ఉంటే, ఇమాజిన్ ప్రగతి అనే బండి చక్రాలు యువతరం ఉండదు కదా నడపడానికి. దీనికి కాంట్రాస్ట్గా బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలు మొత్తం సంతానోత్పత్తి రేటు దాదాపుగా 2 లేదా 2 కన్నా ఎక్కువ. ఈ బీహార్ వాళ్ళైతే ఏకంగా 3, 1 షాట్ 3 బర్డ్స్, హయ్యెస్ట్ సంతానోత్పత్తి అనమాట. లిస్టులో మీరు గమనించారో లేదో, మేఘాలయ, జార్ఖండ్ తీసేస్తే మిగిలిన అన్ని రాష్ట్రాలు బీజేపీ పాలిత లేదా ఎన్డీఏ కూటమి రాష్ట్రాలే పాలిస్తున్నాయి. అంటే 28 రాష్ట్రాలు టోటల్లీ, 14 బీజేపీ పాలిత రాష్ట్రాలే ఉన్నాయి. బీహార్, ఉత్తరప్రదేశ్ స్టేట్స్ ఎక్కువ మంది కంటున్నారనో లేదా అక్కడ బీజేపీ ఉందనో కాదు ఇక్కడ పాయింట్. మనోళ్ళకి మండటానికి కారణం ఏంటంటే హెల్త్ ఇండెక్స్, లిటరసీ రేట్ ఆర్ జీడిపి, అసలు దేశ అభివృద్ధి పురోగతికి సంబంధించిన ఏ రంగంలో మీరు చూసుకున్నా ఎప్పుడూ మెరుగైన ర్యాంకుల్లో సాధించే రాష్ట్రాలుగా దక్షిణాది రాష్ట్రాలే ముందుంటే, ముఖ్యంగా ఈ హెల్త్ ఇండెక్స్ ఆర్ లిటరసీ రేట్లో ఇవి మౌలిక సదుపాయాలు కదా, వీటిల్లో ఎప్పుడు అధ్వాన పరిస్థితుల్లో వెనకుండే ఈ బీహార్, ఉత్తరప్రదేశ్ వాళ్లకు తప్ప 2026లో రేపు ప్రారంభిస్తామని చెప్తున్న డీలిమిటేషన్ ప్రక్రియ ఎవ్వరికీ లాభం చేయదు, ఏమీ ఒరగదు కూడా. కేవలం జనాభా నిష్పత్తి ఆధారంగానే డీలిమిటేషన్ చేస్తే అది మా దక్షిణాది రాష్ట్రాలకు ఒకటి కాదు అనేక శాపాలుగా మారతాయి. మొట్టమొదటిది, మా గొంతు ఇక పార్లమెంట్ ఆర్ లోక్సభలో వినపడదు. బీజేపీ ఒక్కటే ఏకఛత్రాధిపత్యంగా ఏదైనా చట్టం తేవాలన్నా, ఉన్న చట్టాలకు రాజ్యాంగ సవరణ చేయాలన్నా ఇక ఎవరి అవసరం ఉండదు. కేంద్ర ప్రభుత్వానికి బిల్ ప్రవేశపెట్టేది వాళ్లే ఉంటారు, అది పాస్ చేసేది కూడా వాళ్లే ఉంటారు, క్వశ్చన్ ఆన్సర్ వాళ్లే అయిపోతారు. మనం చూసాం అబోర్షన్ లేకపోతే ఏం జరిగిందో. 2, రాష్ట్రాలకు న్యాయపరంగా రావాల్సిన లేదా కావాల్సిన డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కు కేంద్రం విడుదల చేయాల్సిన ఫండ్స్ తీసుకురావాలంటే మాత్రం ఆ బార్గెన్ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడంటే మనం ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి దాని బెనిఫిట్స్ వచ్చాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, పోలవరం ప్రాజెక్టు, క్యాపిటల్ ఫండ్స్ అని. రేపొద్దున అందరూ బీజేపీ పాలిత రాష్ట్రాలే, అందరూ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలే ఉంటే మనకి అది రాదు కదా. 3, ఫైనాన్స్ కమిషన్ కూడా పాపం మీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం వాళ్ళు బాగా కష్టపడి సంపాదిస్తున్నారు కానీ మీకు ఎలాగో పిల్లలు పుసిక్కి లేదు కాబట్టి ఉత్తరప్రదేశ్, బీహార్ వాళ్ళకి బాగా పొడిచారు, డబ్బు లేదు కానీ పాపం పిల్లల్ని ఎక్కువ మంది ఉన్నారు కదా. సో మీ సంపాదన మేము డీలిమిటేషన్ కమిషన్ వాళ్ళు చెప్పిన జనాభా ఆధారంగా అందరికీ సమానత్వాన్ని చాటడమే కదా అసలు ప్రజాస్వామ్యం అంటే అని చెప్పి దక్షిణ రాష్ట్రాల సంపదను, కష్టాన్ని తీసుకెళ్ళి ఉత్తర రాష్ట్రంలోని పిల్లలకు మంచి మంచి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ప్రధానమంత్రి వెల్ఫేర్ స్కీమ్స్కు వినియోగించే అవకాశాలు బోలెడన్నున్నాయి. ఇది జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఇలా చేస్తే ఇక అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది మీకే అర్థమవుతుంది కదా. కాబట్టి ఇప్పుడు ఈ అంశం రాజ్యాంగబద్ధంగా నిర్దేశించబడిన డీలిమిటేషన్ అనే ప్రక్రియకు, ఆర్థిక పురోగతి సాధించినప్పటికీ క్షీణిస్తున్న దక్షిణాది జనాభాకు ఈ రెండిటి మధ్య జరుగుతున్న జటిలమైన సమస్యగా మారింది. సింప్లీ కాన్స్టిట్యూషనల్లీ డెమోక్రసీ అనేది వర్సెస్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ డెమోక్రసీ మధ్య జరుగుతున్న వివాదం. బట్ వెయిట్, డీలిమిటేషన్ అనేది నిజంగా ఉత్తర దక్షిణ రాష్ట్రాలను విభజించేదే అయితే బీజేపీ, మోదీ గారికి బద్ధ వ్యతిరేకతైన వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్ర ఆమె మమతా బెనర్జీ గారు ఆమె ఎందుకు మొన్న మీటింగ్కి రాలేదు? సీట్లేమీ తగ్గించము అని అమిత్ షా గారు హామీ ఇచ్చినప్పటికీ ఎవ్వరూ నమ్మటం లేదు. మరి 2026లో జరపాలనుకునే డీలిమిటేషన్ కమిషన్కు కేంద్రాన్ని, రాష్ట్రాన్ని సమన్వయం చేసే పరిష్కారం ఏమన్నా ఉందా? ఇది తెలుసుకోవాలంటే ఈ వీడియో పైన మీరు కొత్తగా తెలుసుకున్న విషయాలు ఏమన్నా ఉన్నాయా? మీ సందేహాలు, దీనిపై మీ అభిప్రాయాలు, మీ నుంచి వచ్చే స్పందన బట్టే ఈ టాపిక్ అసలు ఆడియన్స్ చాయిస్ అని రుజువు అవుతుంది. అప్పుడు అలా రుజువైతే మాత్రం దెన్ గ్లోబల్ డెమోక్రసీస్ అండ్ జెర్రీ మ్యాండరింగ్ అని ఒక అంశం ఉంది. అలాంటి ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల్లో అవలంబిస్తున్నటువంటి అంశాల నుంచి మనం ఏమన్నా ఫ్రేమ్వర్క్గా తీసుకొని నేర్చుకోవచ్చా, పరిష్కార దిశగా ఏ అంశాలు ఉన్నాయో రెండో వీడియోలో చేస్తాను. స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ.